నేషనల్ ఇంట్రెస్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. కీలకమైన బ్రేకింగ్ ఇది. పెహల్గాం దాడి ఘటనలో కీలకంగా మారుతున్నాయి టూరిస్ట్ కి సంబంధించిన కొన్ని వీడియోస్. దాడి ఘటనకు కొన్ని రోజుల ముందు ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అనుమానితుల డ్రాయింగ్స్ ఏవైతే ఆ తర్వాత కేంద్రం రిలీజ్ చేసిందో వాటితో ఈ ఇద్దరి ముఖ చిత్రాలు మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్ఐఏకి సమాచారం అందించారు మహారాష్ట్రకు సంబంధించిన టూరిస్ట్ శ్రీజిత్ రమేష్. దాడి జరిగిన రోజు ఘటనా స్థలంలో ఉన్న శ్రీజిత్ రమేష్ తమ పిల్లలకు సంబంధించిన వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో వెనక నుంచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని జాగ్రత్తగా గమనించండి. ఈ ఇద్దరు వ్యక్తులే ఆ తర్వాత కేంద్రం రిలీజ్ చేసిన ఆ అనుమానితుల పిక్చర్స్తో మ్యాచ్ అవుతున్నట్టుగా అతనికి అనుమానం వచ్చింది. సో వెంటనే అతను ఇన్ఫార్మ్ చేశాడు అధికారులకి. కశ్మీర్కి తిరిగి వచ్చిన తర్వాత తన కుమార్తె డ్యాన్స్ వీడియోని ఒకసారి పరిశీలిస్తున్న టైంలో ఆ వీడియోలో బైసరన్ లోయలో వెనక నుంచి వెళుతూ ఈ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. మర్నాడు దాడికి పాల్పడ్డ వారిలో ఈ ఇద్దరు ఉన్నారు అని అతను అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు విడుదల చేసిన ఆ స్కెచ్లలో ఉన్న వారితో వీళ్ళకి పోలికలు ఉన్నట్టుగా అతను అనుమానించాడు. సో వెంటనే శ్రీజిత్ అతను పోలీసులకి సమాచారం అందించాడు. శ్రీజిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, శ్రీజిత్ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ చాలా కీలకమైన అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏ రకంగా అనుమానితుల్ని ట్రాక్ చేసే అవకాశం కనిపిస్తోంది? అతను అనుమానిస్తున్నట్టుగా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిజంబ్లెన్స్ ఉందా? ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాంలో జరిగిన నరమేధానికి సంబంధించిన ఎంక్వైరీని ఎన్ఐఏ కొనసాగిస్తోంది. ఎన్ఐఏకి మహారాష్ట్రకు సంబంధించిన శ్రీజిత్ రమేష్ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ప్రస్తుతం ఒక కీలక సమాచారంగా మనం చూడాల్సి ఉంటుంది. అతను తన కూతురు 22వ తేదీ జరిగిన దాడి కంటే ముందు అక్కడ పర్యటించి రావడం జరిగింది కశ్మీర్లో, పెహల్గాంలో. సో ఆ సందర్భంగా కూడా కొందరు రెక్కి నిర్వహించారని చెప్పి దర్యాప్తు సంస్థలు, భద్రతా దళాలు కూడా, నిఘా వర్గాలు కూడా చెప్తున్న సమాచారం. సో ప్రభుత్వం ఎన్ఐఏ రిలీజ్ చేసిన స్కెచెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పోలికలతో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వీడియోలో కనిపించడం జరిగింది. అక్కడ రెక్కి నిర్వహిస్తున్నట్లుగా, ముఖ్యంగా లాంగ్ కోట్ వేసుకుని గతంలో అటువంటి కోర్ట్స్లో ఆయుధాలని కూడా దాచుకుని అటాక్స్ చేశారని చెప్పి భద్రతా దళాలు, నిఘా వర్గాలు చెప్పిన సమాచారం కూడా ఉంది. సో సమాచారాన్ని బేస్ చేసుకుని కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పహల్గాం అటాక్లో ఎవరైతే బాధితులు ముఖ్యంగా భర్తల్ని కోల్పోయారో, కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో, సో వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ని కూడా ఎన్ఐఏ ఆయా రాష్ట్రాలకు వెళ్ళి రికార్డ్ చేస్తుంది. సో ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా అక్కడ ఎవరెవరు రెక్కి నిర్వహించారో, అలాగే టూర్ గైడ్లు ఎవరైతే వందల మందిని పెహల్గాం టూరిస్ట్ స్పాట్కి ఈ బైసరన్ వ్యాలీకి తీసుకెళ్లారో సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులు. అక్కడికి ముందు తీసుకెళ్ళడానికి ఎవరు ప్రోత్సహించారు, ముఖ్యంగా పర్యాటకులు వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడైతే బాగుంటుంది, ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు అని చెప్పి ఎవరైతే ప్రోత్సహించి 2-3 రోజులుగా అక్కడ అనుమానితంగా మీకు ఎవరైనా కనిపించారని చెప్పి ఈ దాడిలో ముఖ్యంగా కుటుంబ సభ్యులు కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ముఖ్యంగా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అధికారులు అడిగి ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. టూరిస్ట్ గైడ్ల కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు టూరిస్టులు ఇచ్చిన వీడియోస్ ఆధారంగా కూడా ఈ రమేష్ ఇచ్చిన పుణేకి సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి ఆయన వీడియోలను పరిశీలిస్తూ ముఖ్యంగా ఎన్ఐఏ రిలీజ్ చేసిన స్కెచ్లలో మాదిరిగానే వాళ్ళు కూడా ఉన్నారు అన్న కీలక ఎవిడెన్స్ని చూడాల్సి ఉంటుంది దీన్ని మనం. సో దాని ఆధారంగా కూడా ఎన్ఐఏ దర్యాప్తుని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సహకారం అందించే వాళ్ళు, ఉగ్రవాదులుగా లష్కర్ తోయిబా, అలాగే ది రెసిస్టెన్స్ ఫోర్స్కి సంబంధించిన వారి ఇళ్లను, ఆవాసాలను పేల్చివేస్తున్న పరిస్థితి, వారి కోసం భారీ స్థాయిలో రెక్కి అలాగే గాలింపు చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఎన్ఐఏ కూడా ఈ కేసులో ఒక కీలకంగా ఏ ఒక్క ఎవిడెన్స్ని కూడా, ఏ ఒక్క ఆధారం ఉన్న, ఏ ఒక్క చిన్న క్లూ లభించినా దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేసి ముఖ్యంగా ఈ దాడిలో కీలక భాగస్వాములుగా ఉన్న వారిని శిక్షించేందుకు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ అనేది చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో ప్రస్తుతం మనకి స్క్రీన్ మీద ఈ రెండు, ఒక ఫోటోగ్రాఫ్, ఒక వీడియో కనిపిస్తోంది. ఇదే శ్రీజిత్ పంపించిన వీడియో. ఈ తన కూతురికి సంబంధించిన వీడియోలో వెనక నడుచుకుంటూ వెళ్ళిన ఈ ఇద్దరు వ్యక్తులే పోలీసుల అనుమానితుల్లో ఆ ఇద్దరు ఎవరిద్దరినైతే మనం హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నామో ఆ ఇద్దరు ఈ ఇద్దరేనా అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎన్ఐఏ అధికారులకైతే సమాచారం వెళ్ళింది, వాళ్ళు క్షుణ్ణంగా ఈ వీడియోని పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా క్షుణ్ణమైన పరిశీలన తర్వాత మనం అనుకుంటున్నట్టు ఈ ఇద్దరు నిజంగానే అనుమానితుల్లో ఇద్దరా అన్నది కూడా
క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ డెఫినెట్గా ఇది చాలా కీలకమైన ఒక మేజర్ క్లూ కిందనే ఎన్ఐఏ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నలుగురిని ఇప్పుడు పట్టుకోవడం అన్నది చాలా కీలకంగా మారింది. సో శ్రీజిత్ అనే వ్యక్తి కరెక్ట్గా అటాక్ జరిగిన కొన్ని రోజుల ముందే అక్కడ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తున్న టైంలో తన కూతురు డ్యాన్స్ వీడియోను తన చిత్రీకరించాడు. ఆ టైంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అక్కడ చాలామంది కశ్మీరీలు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళెవరో తన వీడియోలో వచ్చారని అనుకుని ఉంటాడు ఆయన. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వీడియో పెట్టి అతను చూస్తున్నప్పుడు అతనికి వెంటనే ఆ ఇద్దరిని చూసిన తర్వాత చాలా అనుమానం వచ్చింది. ఈ ఇద్దరు బహుశా అనుమానితుల్లో ఇద్దరేమో అని చెప్పి వాళ్ళ కదలికల్ని బట్టి అతనికి అనుమానాలు వచ్చి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. మరి అధికారులు ప్రస్తుతం ఈ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరి ఏ రకంగా ప్రొసీడ్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి లీడ్ లభిస్తుంది అన్నది చూడాలి.